రేవంత్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కవిత విమర్శించారు. హరీష్ రావు, సంతోష్ ను రేవంత్ ఏమీ అన్నరని, తన తండ్రిపైనే బాణం వేస్తారని అన్నారు. కేసీఆర్ మీద సిబిఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏమిటి, లేకపోతే ఏంటి? కేసీఆర్ దాకా వచ్చాక పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఇది తన తండ్రి పరువుకు సంబంధించిన విషయమని అన్నారు. తన లేఖ బయటకు వచ్చినా తాను ఎవరి పేర్లు బయట పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా విచారణ చేపట్టాలి అని చెప్పి కూడా లేఖలో పేర్కొన్నట్లు చూసాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి నో ఎంట్రీ అనే విధంగా కూడా జీవోను పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని తొలగిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము జీవోను అయితే మళ్లీ విడుదల చేయడం జరిగింది. సిబిఐని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు సిబిఐ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా విచారణ చేయాలి అని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి కూడా విచారణ చేయాలి అని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మరి సిబిఐ ఎంట్రీకి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పటిలోగా విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందనేది వెయిట్ చేయాల్సిందే. అయితే ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కానీ అలాగే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ అలాగే బండి సంజయ్ కానీ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని గతంలో పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి అనుకోవచ్చు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ నడి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, ఇప్పటికే నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది? కవిత కూడా నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో గుడ్ మార్నింగ్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిబిఐకు ఈ కేసు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ హుటాహుటిన అక్కడ మంత్రాలు జరిపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నిన్న ఏదైతే కేటీఆర్ అక్కడ చేరుకున్న నేపథ్యంలోనే దాదాపు సుదీర్ఘంగా ఈ సిబిఐకి సంబంధించిన కేసుకు సంబంధించిన కాళేశ్వరం కేసుకు సంబంధించిన విషయాలపైన చర్చించిన సమయంలోనే అక్కడ మాజీ మంత్రులు కూడా జగదీష్ రెడ్డి మాజీ మంత్రులు కూడా వేముల ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ముఖ్య నేతలు కూడా అక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ మంత్రాలు జరిగిన నేపథ్యంలోని దాదాపు మధ్యాహ్నం సమయంలో అంటే దాదాపు ఉదయం ఏదైతే ఆయన వచ్చిన 12 గంటల సమయంలో అక్కడ చేరుకున్నారు కేటీఆర్. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇవి ప్రెస్ మీట్ పెట్టడంతో ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం జరిగిందనుకోవచ్చు. మొత్తం మీద చూసినట్టయితే ఈ సంబంధించిన ఇక్కడ సిబిఐ కేసు సంబంధించింది మరియు కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి నిన్న రాత్రి వరకు కూడా ఈ చర్చలు